సత్యసాయి జిల్లా మండల కేంద్రమైన కొత్తచెరుకు చెందిన పలు వర్గాలు యువకులు టీడీపీలోకి చేరారు. బుధవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. తాడిపత్రి మండలంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండల పరిధిలోని తాతగారిపల్లె, చిన్నపల్లె, ఎర్రగుంటపల్లి, తెర్రన్నపల్లి, దిగువపల్లె గ్రామాల్లో పర్యటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కనిగిరి పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఇర్వాన్ వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రశాంతమైన వాతావరణం నిర్వహించేలా ప్రతి ఒక్క పార్టీ నాయకులు చూసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని మండల తహసీల్దార్ వెంకటరమణ అన్నారు. ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన అధికారులపై నర్సీపట్నం ఆర్డీఓ జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నర్సీపట్నం పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ఆవరణలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న నవరత్నాల పోస్టర్ని అధికారులు తొలగించలేదు. అన్నవరం దత్తత దేవాలయమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవం మార్చి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు, రథోత్సవం రాత్రి 9 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అన్నవరం ఆలయ ఈవో తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఆకాశంలో దట్టమైన మేఘాలతో కమ్ముకున్న వర్షం కురిసింది. క్రమేపీ పెరుగుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఎస్కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా లారీలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన లారీలో 350 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు నెల రోజుల పాటు చేపల వేట నిలిపివేయాలని చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పలాస మండలం లక్ష్మీపురం బ్రిడ్జ్ వద్ద పలాస నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కాన్వాయ్లను స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. మొదుగువలస గ్రామంలో టీడీపీ శ్రేణులు టీడీపీ సూపర్ 6 భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఆశీర్వదించాలని కోరారు. విజయవాడలో యంగ్ హీరో కార్తికేయ నటించిన కలియుగ పట్నం చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఈ చిత్రం కలియుగ పట్టణం విడుదలవుతోందని తెలిపారు. విజయవాడ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ కి పశ్చిమ ఎమ్మెల్యే సీట్ను కేటాయించాలని పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ సీట్ పోతిన మహేష్ కు ఇస్తే 25,000 మెజార్టీతో గెలిపించిస్తామన్నారు. కాపు సంఘం రాష్ట్ర నేత వంగవీటి నరేంద్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వంగవీటి నరేంద్ర ఇప్పటి వరకు బీజేపీలో చురుగ్గా పనిచేశారు. నాతవరం మండలం ఎంబీ పట్నం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెద్ద అమీరం జైన దేవాలయం నుండి మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కల్వపూడి శివరామరాజు ప్రచారం ప్రారంభించారు. వాలంటీర్లను ప్రలోభ పెడుతున్నారని తెలిసి వెళ్లిన రామాంజనేయులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.
నర్సీపట్నంలో సంపూర్ణ వందే మాత్రం నిర్విరామ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈటీవీ పాడుతూ తీయగా విజేత మాస్టర్ దొంతంశెట్టి ధీరాజ్ వందే మాత్రం గీతాన్ని 77 సార్లు నిర్విరామంగా ఆలపించాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో వేకువజామున యోగ శిక్షకులు సుధాకర్ వివిధ రకాల ఆసనాలు వేసి అభ్యాసకులకు యోగా నేర్పించారు. నర్సీపూర్ పట్టణంలో ఓటరు ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామ పంచాయతీగా ఉన్న తమను మున్సిపాలిటీలో చేర్చి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ తండాల్లో రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగునీరు వంటి సరైన మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తండా వాసులు తమ ఆవేదనను వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 16 డ్రమ్ముల్లో నిల్వ ఉన్న 1600 లీటర్ల బెల్లం పానకం పారబోసి డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం కడవరకు పాటుపడిన నాయకుడు తిరందాసు గోపి అని సిఐటియు యాదాద్రి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగింరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతోందన్నారు.